ఏం హ్యాపీ సార్? అప్పుడు కలిసి త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పింది. నన్ను బెంగళూరు వెళ్ళిపోమని కూడా చెప్పింది. బట్ నాకెందుకు తనని ఇప్పుడు వదిలి వెళ్ళాలని లేదు. తర్వాత ఫోన్ చేస్తే కూడా ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. మరోసారి హ్యాండ్ ఇస్తే ఎలా అని భయమేసింది సార్. అందుకే బెంగళూరు వెళ్లే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే ఉండిపోయాను. సచ్చినోడా, ఎంత పని చేశావురా? గుడ్ వినోద్, అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాకు గతంలో సమీరా అనే ఒక వేస్ట్ ఫ్రెండ్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఫైనల్గా నాకు తన పీడ విరగడైపోయింది. ఇప్పుడు ఆ వేస్ట్ ఫెల్లో గురించి మనం ఎందుకు గుర్తు చేసుకోవడం? పదండి, మనం ఇంటికి వెళ్ళాలి కదా. బామ్మగారు వచ్చేసి ఉంటారు. పనుందన్నారు కదా, వెళ్దాం. సరే. ఓకే వినోద్ గారు, మేము బయలుదేరుతున్నాం. సౌమ్య, వినోద్ గారు ఇప్పటి నుంచి నీతోనే ట్రావెల్ చేస్తారు. వర్క్ చూసుకోండి. ఏంటి, నా జీవితంలో ఏది వద్దని అనుకుంటున్నానో దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కర్మ. ఫ్రెష్ ఫ్రూట్స్, నేతి స్వీట్స్, మేకడ కట్టిన చిక్కటి పాలు, ఓ విత్ బాదం మిక్స్. వావ్! ఏ అనన్య, ఏం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? అర్థం కాకపోయినా ఏదో ఒకటి చేసేటానికి నేనేమైనా అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్నా? కాదు కదా. పాలు తాగాను, స్వీట్స్ పళ్ళు తింటున్నాను. చాలా క్లారిటీగా ఉంది నాకు. ప్రీతి, ఏంటమ్మా, ఏమైంది? చూడండి అత్తయ్య గారు, ఈ అనన్య ఏం చేస్తుందో. దర్శన్ శరణ్యల కార్యానికి ఏర్పాటు చేసిన పాలు, స్వీట్స్ అన్ని తనే తింటుంది. ఏ అనన్య, ఏంటే నువ్వు చేస్తున్న పని? ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి కొంచెమైనా బుద్ధుండకల్లా? పాలు తాగటం పిచ్చి పనా? ఫ్రూట్స్ స్వీట్స్ తింటే దాన్ని బుద్ధి లేని పని అంటారా? ఏ లాంగ్వేజ్ లో బామ్మగారు? అనన్య, నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చింది ట్రీట్మెంట్ కోసం, కాలు బాగుపడటం కోసం. ఆ కారణాన్ని అవకాశంగా తీసుకుని పిచ్చి వేషాలు వేస్తే పద్ధతిగా ఉండదు. ఏమనుకున్నావు? అత్తయ్య గారు, పద్ధతులు సిద్ధాంతాలు అంటూ పాయింట్లు బాగానే చెప్తున్నారు. కానీ పాయింట్స్ లోని మరో పాయింట్ ఉంది. మీరు నాకు యాక్సిడెంట్ చేశారు. ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు. మరి త్వరగా నేను రికవర్ అవ్వాలి కదా. రికవర్ అవ్వాలంటే మీరు నాకు సరైన పోషకాలున్న ఫుడ్ పెట్టాలి. వచ్చినప్పటి నుంచి కనీసం పట్టించుకుంటున్నారా నన్ను? ఏదో పాకలో గొడ్డుకి గడ్డి పారేసినట్టు నా మొహాన ఉత్తి అన్నము టీనీళ్లు కొట్టేస్తే వాటితోనే రికవర్ అయిపోవాలా? హౌ ఇస్ దిస్ పాసిబుల్ మై డియర్ ఆంట్? బామ్మా, అత్తయ్య గారు, శరణ్య మర్ది గారు వచ్చేసారు. అందరు రండి. అక్క, ఏంటి హడావిడి? అమ్మమ్మా, ఏంటి తీర్థయాత్రలు అప్పుడే ముగించేశావా? మధ్య నుంచే వచ్చేసాను మనవడా. ఎందుకు? ఆ యాత్ర కన్నా ముఖ్యమైన మరో కార్యక్రమం ఇక్కడ జరిపించాల్సిన పని పడిందిరా, అందుకనే వచ్చాను.
ముఖ్యమైన కార్యక్రమమా? ఏంటి బామ్మ అది? మీ మొగుడు పెళ్లాలతో దాంపత్య వ్రతం జరిపించాలి. మీ పెళ్ళయ్యే ఏడాది గడుస్తున్నా ఇంకా మీరు అసలు ఆ వ్రతం చేయలేదంట కదా. అలా ఉండడం దాంపత్యానికి అంత మంచిది కాదు. అది అరిష్టంతో సమానం. బామ్మగారు, మీరు చెప్తున్న ఈ దాంపత్య వ్రతంలో మేం చేయాల్సిందేంటి? మనసా వాచా కర్మణ. నేను వ్రత సిద్ధాంతం ఏం చెప్తే మీరది చెయ్యాలి. 7 అడుగుల బంధం ఒక్కడుగు దూరంలోనే ఆగిపోయిందని నా మనసు కనిపిస్తుంది. ఆ అడుగేనమ్మా ఇప్పుడు నేను మీతో వేయించేది. మిమ్మల్ని కలకాలం వీడిపోని బంధంలా ఒక్కటి చేయడమే ఈ వ్రతంలోని ముఖ్య ఉద్దేశం. అమ్మమ్మ, మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తాం. అయితే వెళ్లి స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకురండి. మనం గుడికి వెళ్లి తొలుత ఒక పూజ జరిపించి ఇంటికొద్దాం. అలాగే సరే అమ్మమ్మ. బామ్మగారు. వాళ్ళెప్పుడు గుడికి పోతా ఉండారంట. ఏళ్ళ శోభనం బ్లాక్ బస్ట్ హిట్ కావాలని ఆడేదో గట్టిగానే పూజ ప్లానింగ్ చేసుంటారు. అవును అనన్య, ఇదిగో నీకిప్పుడే చెప్తున్నాను, వాళ్ళ శోభనం మాత్రం జరగకుండా చేసే బాధ్యత నీదే. అయితే మనం వాళ్ళతో పాటు గుడికి వెళ్ళాలి. అనన్య, పనిలో పని నీ సంగతి కూడా ఈ రోజే తేల్చేస్తాను. మా ముందే నాటకాలా?